హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రుణమాఫీ కాని రైతులకైతే గుడ్ న్యూస్. దసరాలోపు 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకు అవసరమైన కసరత్తునైతే ముమ్మరం చేసినట్లు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్లో తప్పులు దొరలడంతో పెండింగ్లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెల ఆఖరు వరకు డేటా అప్లోడ్స్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగ లోపు 4.25 లక్షల మంది రైతులకైతే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకైతే 17,934 కోట్ల రుణమాఫీ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే రేషన్ కార్డు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకాలు తప్పులు దొరికిన రైతులకైతే రుణమాఫీ పెండింగ్లో ఉంచడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉండగా, ఆధార్, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారు 1,26,000 మంది ఉండడం అయితే జరిగింది. వీరికి దసరాలోపు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా 2 లక్షల పైబడ్డ రైతులకు కూడా దసరా తర్వాత రుణమాఫీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు అయితే తెలంగాణ ప్రభుత్వం రూపొందించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.